वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शरदा शरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओं गं गणपतये नमः। सद्गुरवे नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం ద్వాదశ దశకానికి చేరుకున్నామమ్మా. ఏకాదశ దశకం రీత్యా మనం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి అనేటువంటి అంశం చెప్పుకున్నాము. అయితే హిరణ్యాక్షుడు కండకావరంతో లోకాలని భయపెట్టడం, అంతేకాక భూదేవిని సహితం సముద్రంలో ముంచివేసి భూమిని గర్జించుచు ప్రపంచమంతా తిరగసాగాడు అని చెప్పి, అయితే అప్పుడు వరుణుడు నీకు సరిసమానమైన వాడు శ్రీహరి అని చెప్పేటప్పటికీ హిరణ్యాక్షుడు శ్రీహరిని వెతకసాగను అని అంతవరకు మనం చెప్పుకున్నాం. ఏమ్మా, నేటి అంశం రీత్యా మనం వరాహావతార వర్ణనం చెప్పుకోబోతున్నాం. చక్కగా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహిమ సమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాపశరణం భవదంఘ్రి సేవా తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే. ప్రభు స్వయంభువ మనువు సృష్టి కార్యమున నిమగ్నుడై ఉండెను. అది ప్రళయ సమయము కాకున్నను భూమి నీటిలో మునిగి ఉండుటను అతను గమనించెను. వెంటనే అతను మునీశ్వరులను అందరినీ వెంట పెట్టుకొని సత్యలోకమునకు వెళ్ళెను. నిరంతరం నీ పాదపద్మములను సేవించుచు ఆనందించుచుండడి బ్రహ్మను అతను శరణు వేడెను. అది మనువు చూశారట. స్వయంభూ మనువు అని చెప్పుకుంటాను చూడండి. వారు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండి ఇదేమిటా ప్రళయకాలం కాకున్నా గాని భూమి నీటిలో మునిగిపోయిందేమిటి అని మొదటిగా ఆయన గమనించి వెంటనే మునీశ్వరులందరినీ కూడా వెంట పెట్టుకొని ఆ యొక్క సత్యలోకానికి, బ్రహ్మదేవుడు ఉండే చోటుని సత్యలోకం అంటారు, శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం కదా. అట్లా ఆ సత్యలోకానికి వెళ్ళారుట. వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడు ఎలా ఉంటారుట, నిరంతరము కూడా ఆ యొక్క విష్ణుమూర్తి పాదములను సేవించుచు ఆనందించుచుండెడి బ్రహ్మదేవుని అతను శరణు వేడారు. ఎవరు? స్వయంభూ మనువు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కష్టం ప్రజా సృజతి మయ్యవనిర్నిమగ్నా స్థానం సరోజభవ కల్పయ తత్ప్రజానాం ఇత్యేవమేష కథితో మనునా
స్వయంభూః అంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్. పిమ్మట మనువు బ్రహ్మను ఇట్లు వేడుకొనెను: పద్మసంభవ, నేను ప్రజా సృష్టిలో నిరతుడనై ఉండగా భూమి నీటిలో మునిగిపోయినది. ప్రాణులకు సంకట స్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తలదాచుకొనుటకు స్థానమును కల్పింపుము. ఇట్లు మనువు విన్నవించిన వెంటనే, ఓ కమలాక్ష, బ్రహ్మదేవుడు నీ పాదపద్మములను ధ్యానించెను అని. ఎప్పుడైతే బ్రహ్మను మనువు వేడుకున్నారో అప్పుడు బ్రహ్మదేవుడు కమలాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. హా హా విభో జలమహం న్యపిబం పురస్తాత్ అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోస్య నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ. ప్రభు, ప్రళయకాల జలములను నేను మునిపే త్రాగి ఉంటిని గదా, ఇప్పుడు మరలా భూమి నీటిలో మునుగుచున్నదేమి? అయ్యో, ఇంకా ఇప్పుడు నేను ఏమి చేయవలెను? ఇప్పుడు నీ పాదములే నాకు దిక్కు. ఇట్లు పలుకుచుండగనే నీవు అతని నాసికాపుటము నుండి వరాహ శిశు రూపమున ఆవిర్భవించితివి. నారాయణ 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 నారాయణ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఎప్పుడైతే మనువు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి ప్రజా సృష్టిలో తాను నిమగ్నమై ఉండగా భూమి నీటిలో మునిగిపోతున్నట్టుగా గమనించాను, ప్రాణులన్నిటికీ కూడా సంకట స్థితి ఏర్పడింది, మరి సమస్త ప్రాణులు తలదాచుకొనటానికి తగినటువంటి పరిస్థితిని కలగచేయండి, స్థానాన్ని కలగచేయండి అని చెప్పి అంటున్నప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలని ధ్యానిస్తూ ఉన్నారుట. ధ్యానిస్తూ ఏమన్నారుట? ప్రభూ, ప్రళయకాలంలో మునుపు నీటిని త్రాగి ఉంటిని గదా, ఇప్పుడు మరలా భూమి నీటిలో మునుగుచున్నదేమిటి? ఇంకా ఇప్పుడు ఏం చేయాలి నేను? మరి ఈ పరిస్థితుల్లో నీ పాదములే నాకు దిక్కు తండ్రి అని ప్రార్థన చేస్తుండగానే ఆ యొక్క బ్రహ్మదేవుని నాసికాపుటాల నుంచి చిన్న వరాహ శిశు రూపం, వరాహం అంటే పంది అన్నమాట, సూకరం అంటారు చూడండి, అది వరాహ శిశు రూపముగా చక్కగా ఆయన శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు అని చెప్పి. ఏమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాత్ భూయోథ కుంభిసదృశః సమజృంభధాస్త్వం అభ్రే తథావిధముదీక్ష్య భవంతముచ్చైః విస్మేరతాం విధిరగాత్ సహసూనిభిస్వైః. ప్రభు, తొలుత నీవు అంగుష్ఠమాత్ర శరీరుడవై బయటపడితివి. ఆయన చూచుచుండగానే ఏనుగు శరీరము వంటి శరీరంతో నీవు విజృంభించితివి. ఈ విధముగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగా ఉన్న నిన్ను చూచి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను. అది ఎప్పుడు ఆయన ముక్కు బ్రహ్మదేవుడి నాసికారంధ్రం నుంచి అంగుష్ట మాత్రంతో ఆ యొక్క చిన్న వరాహ రూపంతో
వరాహ శిశు రూపమున ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి చూస్తూ ఉండగానే ఏనుగు శరీరం వంటి శరీరంతో అలా విజృంభించేశారుట అమ్మ. అట్లా విజృంభించి విజృంభించి పెరిగి పెరిగి ఆకాశమంత ఎత్తుగా ఉన్న నిన్ను చూచి బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైనటువంటి సనక సనందనాదులతో సహా మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కోసావచింత్య మహిమా కిటిరుత్థితో మే నాసాపుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః సద్యో భవన్ కిల జగర్జిత ఘోర ఘోరం. దేవా, బ్రహ్మదేవుడు నీ వరాహ రూపమును చూచి ఆశ్చర్యముతో అద్భుతమైన మహిమగల ఈ వరాహమూర్తి నా నాసాపుటమున ఎట్లు ఉదయించెను, ఇతడు ఎవ్వరు, ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలును అని పరిపరి విధములుగా ఆలోచించుచున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంత ప్రమాణమున ఎదిగి మహాభయంకరముగా గర్జించితివి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తం తే నినాదముపకర్ణ్య జనః తపస్థాః తత్యస్థితాశ్చ మునయో నునువూర్భవం తం తత్స్తోత్ర హర్షులమనాః పరిణద్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వం. జనోలోకమున తపోలోకమున సత్యలోకమున నివసించుచున్న మునీశ్వరులు నీ గర్జనారవమును విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతింపసాగిరి. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగా సంతోషించి ఇంకనూ గట్టిగా గర్జించి విశాలమైన శరీరముతో సముద్రమునందు ప్రవేశించితివి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అట్లాంటి ఎంతో బాగా పెద్ద పర్వతమంత ప్రమాణానికి ఎదిగి మహాభయంకరంగా గర్జించారో ఓ పక్క, అట్లా గర్జన చేసినటువంటి ఆ యొక్క వరాహ రూపాన్ని చూచి జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో నివసించుచున్నటువంటి మునీశ్వరులు ఆ గర్జనారోమును విని భక్తి ప్రపత్తులతో స్తుతిస్తే ఆ స్తుతులకు ఇంకా గట్టిగా గర్జించారుట. విశాలమైన శరీరముతో ఇహ సముద్రమునందు ప్రవేశించాడుట ఆ యొక్క మహావిష్ణువు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాంగ్ముఖ ఘోర ఘోణః తూర్ణ ప్రదీర్ణ జలదః పరిఘూర్ణ దక్ష స్తోత్రూన్మునీన్ శిశిరయన్నవతేరిథత్వం. స్వామి, నీ శరీరమందున్న బూడిద రంగు గల కేశములు నిక్కబొడుచుకుని ఉన్నవి, వాలం పైకి లేచినది, ముఖము క్రిందకి ఉన్నది. నీ వేగమునకు మబ్బులన్నీయు తొలగిపోసాగినవి, నీ కండ్లు చిత్ర విచిత్రముగా తిరగసాగినవి. అట్టి నిన్ను చూచి మహర్షులందరూ స్తుతించుచుండగా నీవు వారిని అనుగ్రహించుచు ఒక్క మారు జలములో దూకితివి. అది శరీరం ఎట్లా ఉందిట, శరీరమందు బూడిద రంగు గల వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయట, తోక పైకి లేచింది, ముఖం క్రిందకి ఉన్నది. ఆయన యొక్క వేగానికి మబ్బులన్నీ కూడా తొలగిపోసాగాయట, కండ్లేమో చిత్ర విచిత్రంగా తిప్పుతున్నారుట ఆ రూపం. అట్టి నిన్ను చూచి ఆ యొక్క మహావిష్ణువుని చూచి మహర్షులందరూ స్తుతిస్తూ ఉంటే వారిని అనుగ్రహించుచు ఒక్కసారిగా ఆ జలంలోకి దూకారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అంతర్జలం తదను సంకులనక్రచక్రం
భ్రామ్యత్తిమింగళకులం కలుషోర్మిమాలం ఆవిశ్య భీషణరవేణ రసాతలస్థాన్ ఆకంపయన్ వసుమతీమగవేషయస్త్వం. స్వామి, నీవు సముద్ర జలములలో ప్రవేశించగానే అందున్న మొసళ్ళన్నీయు తల్లడిల్లిపోయినై తండ్రి. తిమింగలములు ఎటూ తోచక తిరుగసాగినవి. సముద్రములోని నీరంతా కలుషితము కాగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రమున నీవు ప్రవేశించి గర్జించుటచే కలిగినటువంటి భయంకరమైన శబ్దమునకు రసాతలమున ఉన్నవారు కూడా భయపడసాగిరి తండ్రి. ఆ విధముగా నీవు భూమిని కనుగొనుటకు సముద్రమునందంతయు వెతికితివి. భూమిని ముంచేశాడు కదా ఆ హిరణ్యాక్షుడు. అందుకని ఆ భూమిని వెతకటానికని చెప్పి ఈ యొక్క వరాహ రూపం సముద్రంలోకి దూకి సముద్రమంతా అల్లకల్లోలం చేస్తూ మొత్తం వెతకసాగారుట పాపం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాం తే సంవేసితాం ఝటతి కూటకిటిర్విభో త్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాన్ దంష్ట్రాంకురేణ వసుధామదధాసలీలం. పరమాత్మా, మాయావరాహ రూపమున ఉన్న నీవు భూమికై వెతుకుచు రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము క్రింద ఉంచిన విషయమును తెలుసుకొంటివి. వెంటనే ఆ భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులందరూ ఒక్కముడిగా నీపై పడిరి. వారిని అందరినీ ఏ మాత్రము లెక్కసేయక నీ యొక్క కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించితివి తండ్రి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆ భూమిని వెతుకుచూ ఉంటే ఆ రాక్షసాధముడైనటువంటి హిరణ్యాక్షుడు ఎక్కడ దాచాట? రసాతలం క్రింద ఉంచేశాట భూమిని. ఆ విషయం తెలుసుకుని వెంటనే భూమిని తీసుకొద్దాం కదా అని వెళితే రాక్షసులంతా ఒక్కసారిగా ఆ యొక్క స్వామిపై పడ్డారుట పోరాడటానికన్నమాట. అప్పుడు వాళ్ళనందరినీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ యొక్క స్వామివారి ఆ వరాహ రూపంలో ఉన్నారు కదా, ఆ కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించారుట. చూడండి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అభ్యుద్ధరన్నథ ధరాం దశనాగ్రలగ్నా ముస్తాంకురాంకిత ఇవాధిక పీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలాజ్జలధేరుదం చన్ క్రీడావరాహవపురీశ్వరా పాహిరోగాత్. పరమేశ్వర, నీవు సముద్రంలో నుండి భూమిని నీ కోరపై ఎత్తి పట్టుకొనినప్పుడు అది నీ కోరపై తగులుకొనిన తుంగమస్త యొక్క మొలక వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడావరాహ రూపమున ఉన్న నీవు సముద్ర జలముల నుండి పైకి వచ్చితివి. అట్టి మాయావరాహ రూప, నీవు నా రోగములనన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వరాహావతారం అను 12వ దశకం సమాప్తం. నారాయణ 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 నారాయణ. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.